ఈ థాయిలాండ్లోని రాజరిక పాలన కలిగిన దేశం ఈ థాయిలాండ్. 9వ రామ రాజు పరిపాలన ఇక్కడ సాగుతుంది. ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన నాయకుడిగా మరియు ఈ థాయ్ రాజ్యానికి అధ్యక్షుడిగా, సైనిక దళాపతిగా మరియు బౌద్ధ మతమును మరియు ఇతర మతాలను ఆదరించేవాడిగా ఇక్కడ థాయ్ రాజు అనే రాజు ఇక్కడ పరిపాలిస్తున్నారు. ఈ థాయిలాండ్ అతిపెద్ద నగరం మరియు దీని యొక్క రాజధాని బ్యాంకాక్. ఇప్పుడు మనం బ్యాంకాక్లో ఉన్నాం ప్రజెంట్. అయితే ఈ బ్యాంకాక్లో ఈ థాయ్ దేశంలో మొత్తం ఇక్కడ 17 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇక్కడి పిల్లలకు ఉచిత విద్యను ఈ థాయ్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే థాయిలాండ్లో మనకు ఎక్కువగా పర్యాటకులు తాకిడి మనకు సాధారణంగా ఎక్కువగా కనబడుతుంది. థాయిలాండ్లో బీచ్లు, రిసార్ట్లు, హోటళ్ళు చాలా ఫేమస్, అవి మనం చెప్పక్కర్లేదు. థాయిలాండ్ వెళ్ళాలంటే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్లో తీసిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను మనం థాయిలాండ్ వెళ్ళేటప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రెగ్యులర్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనం 1000 లేదా తత్కాల్ కౌంటర్లో 1200 బాత్లను మనం ఇండియన్ కరెన్సీ ఇచ్చి మనం ఫీజును చెల్లించుకోవాలి. అయితే మనకు ఇక్కడ డబ్బును మనం థాయిలాండ్లో బాతులుగా మనం పట్టుకెళ్ళాలి. థాయ్ బాత్ అని అంటారు. ఈ థాయ్ బాతులను 2-3 వేల థాయ్ బాతులు లేదా కొంతవరకు డాలర్లుగా తీసుకెళ్ళడం మంచిది. అయితే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి థాయిలాండ్లోని చాలా ప్రదేశాలు మరియు కౌంటర్లు ఉంటాయి. థాయ్ బాత్ విలువ అంటే ఒక థాయ్ బాత్ అంటే మన ఇండియన్ రూపీస్లో ₹1.40 వరకు మనకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం 4 రోజులు ట్రిప్ గడుపుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్యాంకాక్లో. ఈ 4 రోజుల ట్రిప్కి సుమారుగా 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. హోటల్లో స్టే చేయడానికి ఇక్కడ రోజుకు మనకు 1000 నుంచి 2000 రూపాయల వరకు కూడా రూమ్స్కి మనం ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫుడ్ అనేది కూడా మనకు ఇండియన్ స్టైల్ ఫుడ్, అదేవిధంగా థాయ్ స్టైల్లో ఉన్న ఫుడ్స్, రోటీస్ అనేవి కామన్గా చాలా రకాలుగా ఉంటాయి. మనం ఏ ప్రదేశం అయితే వెళ్తామో ఆ ప్రదేశంలో అక్కడ రుచులు, అక్కడ వాతావరణాన్ని బట్టి పండినవి తినడం చాలా మంచిది. అదేవిధంగా బ్యాంకాక్లో మనం ఏ వీధిలో చూసినా ముఖ్యంగా మసాజ్ సెంటర్లు అనేవి ఉంటాయి. ఇది వారి సంప్రదాయమైన వైద్య విధానం. థాయిలాండ్లోని థాయివాసులు ఈ మసాజ్ను చాలా పవిత్రంగా భావిస్తుంటారు. అయితే ఈ మసాజ్ అనేవి చాలా రకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వివిధ ఆయుర్వేదంతో కూడిన ఆయిల్స్ని ఉపయోగించి మనకు మసాజ్ అనేది చేస్తూ ఉంటారు. థాయిలాండ్లో పర్యాటక ప్రదేశం కాబట్టి అందరూ తప్పక చూడవలసిన ప్రదేశంగా మనం ఇది చెప్పచ్చు. మన ఇండియాలో కేరళలో ఎలా అయితే ఆయుర్వేద మూలికలను ఉపయోగించి మసాజ్ చేస్తారో ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి థాయ్ వారు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మెడిసినల్
మరియు ఆరోమేటిక్ సంబంధించిన మూలికలను ఉపయోగించిన ఆయిల్స్తో మసాజ్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ చెక్కతో చేసిన ఎన్నో రకాల టెంపుల్స్, అదేవిధంగా ఈ చెక్కతో మనకు ఎన్నో భారీ స్థాయిలో కట్టడాలు కట్టినా కూడా ఎటువంటి మేకును కూడా, అంటే ఎటువంటి ఇనప వస్తువును ఉపయోగించకుండా ఒకదాని నుంచి ఒకటి అమర్చి చెక్కతో తయారు చేసిన ఉన్నాయి ఫేమస్. థ్యాంక్స్ ఫర్. ఈ థాయిలాండ్లోని రాజరిక పాలన కలిగిన దేశం.